गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ద డివైన్ ప్లాన్ పాఠము 3 30/8/2020 ఆదివారము 11:30 AM. జూమ్ క్లౌడ్ మీటింగ్ ద్వారా సుదూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ ఏకకాలంలో హాయిగా విశ్రాంతిగా అధ్యయన పాఠం వింటున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్యజ్ఞాన సమాజ సభ్యుల కర్తవ్యములలో ప్రధానమైనది దివ్యజ్ఞాన అధ్యయనము, ఆపై దానిని ఆచరణలోనికి తెచ్చుకుంటారు. ఇది ప్రధానమైన కర్తవ్యం మనది. సభ్యులుగా చేరాము అంటే మనకి పని మొదలైనట్టే. దివ్యజ్ఞాన సమాజంలో మనం మెంబర్షిప్ తీసుకుని లోపలికి అడుగు పెట్టాము అంటే ఇంకా అక్కడి నుంచి పని ప్రారంభమైంది. ఆ పని ఎక్కడి దాకా వెళ్ళాలి? మొత్తం సృష్టికర్త వరకు సమస్తంలోకి వెళ్ళిపోయి సమస్తం మనంగా మారిపోవడం అనే దాంట్లోకి వెళ్ళిపోవాలి మనం. ఆ దివ్య జ్ఞాన అధ్యయనంలో భాగముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథ అధ్యయన పద్ధతులను తెలుపుతూ గ్రంథ హృదయంలోనికి ప్రవేశించుటకు తోడ్పాటునందించే గ్రంథము జాఫ్రీ ఏ బర్బరక అందించిన ద డివైన్ ప్లాన్. ఆ గ్రంథమును అధ్యయనము చేయట కొరకు ఏర్పాటు చేయబడినది ఈ కార్యక్రమం. మన అందరి హృదయ లోతులలో ఉన్న అభ్యర్థన మేరకు ఎట్లా చేశారు ఈ కార్యక్రమం? వాళ్ళందరూ వాళ్ళు చేయలేదు. వాళ్ళకి ఎట్లాగో వచ్చింది ఇది చేద్దాము అని. మనందరి యొక్క హృదయ లోతుల్లో ఉన్న అభ్యర్థన. దీని గురించి మనం తెలుసుకోవాలి, దీన్ని వివరించుకోవాలి. మనం దీని ద్వారా సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళాలి. సీక్రెట్ డాక్టర్ ద్వారా మనం దైవానుభూతిలోకి వెళ్ళాలి అన్నది మన లోపల ఎక్కడెక్కడో ఉంది, హృదయాంతరాలలో మనకి తెలియకుండానే. ఈ అందరి యొక్క అభ్యర్థన వాళ్ళని టచ్ చేసిందనమాట. మన అందరి హృదయ లోతులలో ఉన్న అభ్యర్థన మేరకు బాహ్యముగా ఎవరో కార్యక్రమం ఏర్పాటు చేస్తే మనం వచ్చి చేరాము అనిపిస్తుంది. ఏదైనా అంతే కదా. ఎవరో ఈరోజు ఉపన్యాస కార్యక్రమం ఉందండి అని అనౌన్స్ చేస్తారు.
అప్పుడు మనం దానికి వెళ్తాం. ఇది బాహ్యంగా మనకి తెలిసే విషయం. కానీ సూక్ష్మంగా అవసరమైన వారి అభ్యర్థన కార్యక్రమ నిర్వాహకులను చేరి, అవసరమైన వారి అభ్యర్థన అంటే వాళ్ళ హృదయ లోతులోంచి ఉన్నటువంటి ఆ అభ్యర్థన కార్యక్రమ నిర్వాహకులను చేరి వారిలో ప్రేరణ కలిగించి కార్యక్రమము ఏర్పాటు చేయబడుతుంది. ఏదైనా అంతే, మన ఆలోచన ఆ పద్ధతిలో సాగితే సృష్టి రహస్యములన్నీ మనకు దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి అన్నమాట. అంటే మన ఆలోచన పద్ధతి ఎలాగుండాలి? ఇప్పుడు మన మిగతా సొసైటీస్లో సభ్యత్వానికి ఇక్కడ సభ్యత్వానికి తేడా ఏంటంటే, మనం ఇక బాహ్యం నుంచి సూక్ష్మానికి వెళ్ళడం, బాహ్యంగా కాకుండా స్థూలంగా కాకుండా, స్థూలానికి వెనుక ఉన్నదేంటి ఎంతో ఉంది. స్థూలము చాలా ఒక పాయింట్ అనుకుంటే 99 పాయింట్లు దాని వెనక ఉంది. వాటికేసి వెళ్ళటం మనకి ఇంకా మిగతా ఎక్కడైనా కానీ స్థూలం వరకే ఉంటుంది. వేరే ఇక్కడికి వచ్చినప్పటికల్లా స్థూలం దగ్గర నుంచి ఇక మనం లోపలికి ఆ 99% ఏదైతే ఉందో వాటిల్లోకి వెళ్ళడానికి అప్పుడు ఆలోచన ఎలా ఉండాలి మనకి? ఇది ఎక్కడ కదిలింది? బాహ్యంగా కదిలింది. ఇక్కడ కార్యక్రమ నిర్వాహకులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, మనం వచ్చి ఇక్కడ వింటున్నామండి. దాని నుంచి మనం ఇట్లా టిల్ట్ అయిపోవాలన్నమాట. మన అభ్యర్థన మేరకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. అందువల్ల కార్యక్రమం మనం వచ్చి వింటున్నాము చక్కగా. అయితే మన ఇద్దరిని కలిపి కూడా ఒకడు ఉన్నాడు. మన అభ్యర్థన మన దగ్గర ఉంది, వాళ్ళు కార్యక్రమ నిర్వాహకులు ఏదైనా వాళ్ళ దగ్గరికి కార్యక్రమం వస్తే నిర్వహించగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది, ఆ నిర్వహించే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. మనకి కార్యక్రమం కావాలి, అది ఆ అభ్యర్థన మన దగ్గర ఉంది. మరి ఈ రెండింటిని ఎవడు కలుపుతాడు? కలిపేవాడు ఒకడు ఉన్నాడు. మన ఇద్దరిని నడుపుతున్నది ఎవరో వాడు మన ఇద్దరి యొక్క దీన్ని తీసుకొచ్చి వాళ్ళు మనకి మనలో వాళ్ళకి కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. మన ఫోన్ ఉంది, సెల్ ఫోను, డైరెక్ట్గా మీకు వచ్చేస్తుందా? నేను మాట్లాడంగానే రాదు కదా. మధ్యలో అక్కడ ఏది ఉంటుంది, మధ్యలో టవర్ ఉంటుంది. ఆ టవర్కు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మీకు వస్తుంది. నేను ఫోన్ చేస్తే, మీరు ఫోన్ చేస్తే టవర్కు వెళ్ళి అక్కడి నుంచి నాకు వస్తుంది. మధ్యలో ఒకళ్ళు ఉన్నారు. అట్లాగే మన ఇద్దరి మధ్యన ఒకళ్ళు ఉండి మన ఇద్దరిని నడిపేవాడు ఎవడున్నాడో వాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అట్లా సాగాలన్నమాట మన ఆలోచన. ఈ ఒక్క కార్యక్రమం గురించే కాదు, మన జీవితంలోని అన్ని సంఘటనలు, అన్ని సన్నివేశాలు, ఇతరులతో మనకున్న సంబంధాలు అన్నీ కూడా ఈ పద్ధతిలో సాగాలన్నమాట. ఇది తాళం చెవి మనకి. ఇట్లా ఈ తాళం చెవి లాంటి మాటలు మనకి అందింపబడతా ఉన్నాయి. వాటిని మనం గమనించి వాటిని గుర్తుపెట్టుకుని వాటిని మనం ఆచరణలోకి తెచ్చుకోవాలన్నమాట. ద డివైన్ ప్లాన్ గ్రంథము ఏ పరిస్థితులలో ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుంటూ ఉండగా మనకు కేటాయించిన సమయము పూర్తి అవడంతో వివరించుకొనడం ఆపివేశం. ఇప్పుడు క్రితం పాఠం మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే మనకు కొంత సమయం కేటాయించబడింది. ఆ కేటాయించబడిన సమయాన్ని అయిపోవడంతో మనం ఆపేశాం. వివరించుకోవడం ఆపివేశాము, చేస్తున్న పనిని ఆపివేశాము. ఓకే, అంటే డే అయిపోయి నైట్ వచ్చేసింది, పగలు అయిపోయి రాత్రి వచ్చిందనమాట. రాత్రికి దారి ఇస్తూ పగలు అదృశ్యమైంది. ఓకే, యాక్టివ్ పీరియడ్ అయిపోయి రెస్ట్ పీరియడ్ వచ్చింది. దీన్నే లా ఆఫ్ పీరియాడిసిటీ అంటారు, పర్యాయత్వ ధర్మము. మెలకువ నిద్ర, జననము మరణము, ఆపుట ప్రారంభించుట, స్టాప్ స్టార్ట్ మొదలైనవి ఇలా పరిశీలిస్తూ పోతుంటే ఎన్నెన్నో మనం ఆపాం. అక్కడ ఆపిన దానికి చూడండి, దాన్ని అట్లాగా మనం విశ్లేషణ చేసుకోవాలి. దాని నుంచి మనం ఈ మౌలిక ప్రజ్ఞాతత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ ధర్మాలు, ప్రకృతి ధర్మాలు, సృష్టికి ముందున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటితో మనకి దీనికి ఎలాగా కనెక్ట్ అవుతుంది ఆ విషయాలు మనం ఆలోచించడానికి ఈ చిన్న సంఘటన, ఈ చిన్న సన్నివేశం మనకు ఉపయోగపడుతుంది అనమాట. మనం టైం అయిపోయిందన్నారు, ఆపేశాం. ఓకే, మళ్ళీ ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ రెండింటి మధ్యన చూద్దాం సంబంధం ఏంటని. మెలకువ నిద్ర, జననము మరణము, ఆపుట ప్రారంభించుట,
స్టాప్, స్టార్ట్ మొదలైనవి ఇలా పరిశీలిస్తూ పోతుంటే ఎన్నెన్నో సృష్టి ఆవిర్భవించక ముందు మౌలిక ప్రజ్ఞాతత్వములుగా ఉన్న పర్యాయత్వ ధర్మము గురించి ఏ పద్ధతిలో వ్యక్తమవుతున్నదో ఇప్పుడే వివరించుకునే సందర్భము కాదు. వాటిని వివరించే సమయం వచ్చినప్పుడు వాటి గురించి వివరించుకుందాం. ప్రస్తుతానికి పాఠము ఆపిన పరిస్థితికి, పాఠమును మరలా ప్రారంభించుకుంటున్న పరిస్థితికి ఈ పర్యాయత్వ ధర్మమునకు మధ్య ఉన్న సంబంధము ఉదాహరణగా ఎలా నిలుస్తుందో శాంపిల్గా, నమూనాగా మీకు రుచి చూపించడానికి ప్రస్తావించాను. ఆ ధర్మాన్ని గురించి పూర్తి వివరాలు ఇవ్వడం కోసం ప్రారంభించాల, నేను ఆ మాటని నేను ఉపయోగించలేదు. లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మము, అదేంటంటే మన శాంపిల్గా అనమాట. ఆపుట, మరలా ప్రారంభించుట. పాఠము వివరించుకొనడము ఆపాము, ఈరోజు మరలా ప్రారంభించుకుంటున్నాము. ప్రారంభము అంటే ఇప్పుడు మొదలు పెట్టడము కదా. మరలా ప్రారంభించడం ఏమిటి అంటే, ప్రారంభించడము అనే దానికి ముందు ఏమున్నది? ఆపుట. ఆపుట అంటే ఏమిటి? అంతకు ముందే ఏదో ప్రారంభించి చేస్తూ ఉండగా ఆపడం జరిగినది. కావున ఆపిన దానిని ప్రారంభించడం అంటే మరలా ప్రారంభించడమే కదా. సృష్టి కూడా ఇంతే. సృష్టి ఆగినది, ప్రళయంలోనికి వెళ్ళిపోయింది. పర్యాయత్వ ధర్మం అనుసరించి మరలా సృష్టి ప్రారంభించబడుతుంది. ఎక్కడ ఆగకుండా ఒకటి ఇంకో దానిలోనికి పరివర్తన చెందుట. ఈ విధముగా వర్తులాకారముగా, గుండ్రముగా, వర్తులాకారముగా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇలా సృష్టిలో ప్రధానమైనవి 8 ధర్మముల గురించి మనం చెప్పుకోవలసి ఉంది. ఆ పాఠాలలో వివరించుకుందాం. ఆయా సమయం వచ్చినప్పుడు ఆయా పాఠాల్లో మనం వివరించుకుందాం. అయితే అంతకుముందు ఎక్కడ ఆగినదో అక్కడ నుండి మరలా ప్రారంభించుట ఉంటుంది. అలాగే ఎక్కడైతే పాఠము ఆపామో అక్కడ నుండి ఈ రోజున మరలా ప్రారంభించుకుంటున్నాం. అంటే దీని గురించి మనం ఆలోచిస్తూ మళ్ళీ మన చుట్టూ ఉన్నటువంటి సన్నివేశాలని, సంఘటనల్ని దీనికి ఉదాహరణగా, దీనికి ఎలాగైతే సరిపోతుందో అలా మన చుట్టూ ఉన్న వాటికి దీన్ని అప్లై చేసుకుంటూ ఉంటే మనకి ఈ విషయాలన్నీ కూడా చక్కగా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొకళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండా. ఇవన్నీ మనలో ఉన్నవే. ద డివైన్ ప్లాన్ గ్రంథ రచయిత జాఫ్రీ ఏ బార్బరకా ఆ గ్రంథమును రచించక ముందే కొన్ని సంవత్సరములుగా ద సీక్రెట్ డాక్టర్ గ్రంథముపై అధ్యయన తరగతులు నిర్వహిస్తుండేవారు. అధ్యయన పరుల సమస్యలు, సందేహములను నివృత్తి చేస్తుండేవారు. ఆ క్రమంలో 1956 సంవత్సరం వేసవి కాలంలో అమెరికన్ సెక్షన్ ప్రధాన కార్యాలయము ఉన్న ఇల్లినాయిస్ రాష్ట్రంలోని వియటన్ అనే చిన్న పట్టణంలో వార్షిక సమావేశము అంటే యాన్యువల్ కన్వెన్షన్, వాటితో పాటు ద సీక్రెట్ డాక్టర్ గ్రంథ అధ్యయనం గురించి సింపోజియం జాఫ్రీ ఏ బార్బరకాచే ఏర్పాటు చేయబడినది. సింపోజియం ఏమో జాఫ్రీ ఏ బార్బరకా ఇచ్చేటట్టుగా, వార్షిక సమావేశం రొటీన్గా ప్రతి సంవత్సరం జరిగే కన్వెన్షను ఈ విధంగా ఏర్పాటు చేయబడింది అన్నమాట. ఎప్పుడో 1956 సంవత్సరంలో. ఎందుకు ఎప్పుడో 56లో జరిగింది, ఇప్పుడు ఎందుకండి బాబు, ఇప్పుడు జరిగేదేదో ఇప్పుడు ఈ వ్యవహారం చెప్పండి అని మనం అనుకోవచ్చు. కానీ ఇది ప్రారంభం మనం చెప్పుకోకపోతే మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామో అది మనకి అర్థం కావటం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రారంభం మనకి ఎప్పుడు కూడా మనకు తెలిసి ఉండాలి. దానికి ఏం పేరు పెట్టారంటే ఆ సింపోజియంకి మెథడ్స్ ఆఫ్ అప్రోచ్ టు ద స్టడీ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే పేరుతో సింపోజియం ఏర్పాటు చేశారనమాట. జాఫ్రీ ఏ బార్బరకా నిర్వహించేటట్టుగా. అంటే గ్రంథ హృదయమును చేరు పద్ధతులు అనే పేరుతో మెథడ్స్ ఆఫ్ అప్రోచ్ టు ద స్టడీ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్. ఏ విధముగా అధ్యయనము చేయాలో,
ఆచరణాత్మక పద్ధతులతో అందించారు. అంటే గ్రంథ హృదయాన్ని చేరడం. ఏ గ్రంథమైనా సరే మనకున్నట్టే గ్రంథానికి కూడా ఆ భౌతిక శరీరం, భౌతిక దేహం ఉంది. భౌతికంగా ఆ పుస్తకము, ఆ పేజీల్లో ఇంకుతో ఉన్నటువంటి అక్షరాలు. అలాగే దానికి ఒక ప్రాణశక్తి ఉంది, మనకి ప్రాణశక్తి ఉన్నట్టే. అలాగే దానికి ఒక మనస్సు, దానికి ఒక ఆత్మ, దానికి ఒక హృదయం అన్నీ ఉన్నాయి దానికి. అయితే నిద్రాణ స్థితిలో ఉంది. అవన్నీ? ఆ గ్రంథానికి ఉన్నటువంటి ప్రాణశక్తి, ఆ హృదయము, ఆ మనస్సు అవన్నీ ఎవరివి? ఆ గ్రంథకర్తవి. గ్రంథకర్త యొక్క హృదయం ఆ పుస్తకం ద్వారా ఉంది, ఆ పుస్తకంలో ఉందన్నమాట. ఎవరైతే ఆ పుస్తకాన్ని తెరిచి చదవటం మొదలెడుతున్నారో అప్పుడు ఆయనతో మాట్లాడినట్టుగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎట్లాగైతే ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నామో ఆ విధంగా అయిపోతుంది. ఇందులో సీక్రెట్ డాక్టర్ మనకి అవగతం కావాలి, అర్థం కావాలి, అనుభూతి చెందాలి. ఆ విషయంలోకి వెళ్ళిపోయి సీక్రెట్ డాక్టర్గా మారిపోవాలి. అంటే మనం ఏది చదివినా కానీ అది అక్కడ, మనం ఇక్కడ కాదు. ఆ విషయం మనలోకి వచ్చేయాలి. ఇప్పుడు మనం భోజనం పెట్టాము, పళ్ళె నిండా భోజనం పెట్టారు. ఆ భోజనం అక్కడ, మనం ఇక్కడ ఉండి ఆ భోజనం గురించి చెప్పుకుంటూ ఉంటే ఏంటవుతుంది? మన ఆకలి తీరదు. మన ఆకలి తీరాలంటే అవి తీసుకుని ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుని కడుపులోకి వెళ్ళలేదు. అప్పుడు కదా ఆకలి తీరేది. మనకి ఎదురుగా ఏదైతే ఉందో అది మనలోకి వెళితే అప్పుడు మన ఆకలి తీరింది. అట్లాగే గ్రంథం చదవటం, గ్రంథం అక్కడ ఉండి మనం ఇక్కడ ఉండి ఏదో పైన అక్షరాలు 4 అక్షరాలు చదివేసి 4 వాక్యాలు చదివేసి అయిపోయిందండి పుస్తకం చదివామండి కాదు. ఇప్పుడు మన ఆకలి తీరదు. పుస్తకం అక్కడే ఉంది, మనం ఇక్కడే ఉన్నాం, అంతే. ఆకలి తీరదు. ఆహార పదార్థం గురించి చెప్పుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఎట్లాగా దాన్ని మనలోకి తీసుకోవటం, మనగా మారిపోవటం, అలాగా ఆ పద్ధతులు ఆయన దాంట్లో చెప్పాడు అనమాట. అదే మరి ఈ ఉదాహరణతో ఆపాం మనం వివేకానందుడి యొక్క ఉదాహరణతో. లైబ్రరీకి వెళ్ళి పుస్తకం అడిగినప్పుడు అది ఎక్కడో లోపల ఉన్నదే ఆ పుస్తకం. సరే, ఇచ్చిన పుస్తకాన్ని మళ్ళీ వెంటనే తిరిగి ఇచ్చేస్తున్నాడు ఆయన. అరే, అంత కష్టపడి ఎతికి నేను తీస్తే ఈయనేంటి 2-3 నిమిషాలు 4-5 పేజీలు తీయటం పుస్తకం అంతా, ఇదిగోండి పుస్తకం, ఇంకొక బుక్ ఇవ్వండి, ఇలాగా చెప్పేటప్పటికల్లా లైబ్రరీకి మండిపోతూ ఉంది. లైబ్రరీకి ఏంటంటే పుస్తకము భౌతికంగా ఉన్నటువంటి గ్రంథమే కానీ దానికి ఒక ప్రాణము, దాని హృదయము, ఆ గ్రంథకర్త ఆ పుస్తకంలో ఉన్నాడు అన్న విషయము అంత అవగాహన ఉండదు. అంత అవగాహన ఉన్న వాళ్ళని లైబ్రరీగా ఉంచరు. ఎందుకంటే ఈ గ్రంథాలని తీసుకుని అలాగే వెళ్ళిపోతాడు ఆయన. అందుకని గ్రంథకర్తని లైబ్రరీని ఎవరుగా ఉంచుతారంటే ఆ గ్రంథకర్త మన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఫిజికల్ స్థూలంగా ఒక బైండ్తో ఉన్నటువంటి ఒక గ్రంథం, కొన్ని పేజీలతో, అంతే. దానికన్నా ఇంకా దానికి ప్రాణం లేదు, ఏమీ లేదు అన్న భావన ఉన్నవాడినే లైబ్రరీకి ఉంచుతారు. అప్పుడు ఏంటంటే పుస్తకాలు సేఫ్గా ఉంటాయన్నమాట అక్కడ. అందుకని అన్నట్టుగా ఒకటి ఈయన ఇస్తుంటే ఇక ఆయనకి మండింది. ఒక పుస్తకం తిరిగి ఇచ్చాడు, చూశాడు, తిరిగి ఇచ్చేశాడు. అది ఈ పేజీలు ఏముందో చెప్పండి అన్నాడు ఆయన కోపంతో. అంటే వెంటనే ఆ పేజీ అంతా అప్పు చెప్పేశాడు. ఆశ్చర్యపోయాడు అనమాట లైబ్రరీని. ఆయన చదివింది లేదు, మరి ఊరికే ఇలా పేజీలు తిప్పాడు అంతే. అరే అన్నాడు. అంటే గ్రంథకర్త హృదయం, నా హృదయం ఒకటైపోయింది. ఇంకా గ్రంథం అంతా నాలో ఉంది, ఇంకా నీకేం కావాలి చెప్పు అన్నట్టుగా ఉందన్నమాట వివేకానందుడిది. అట్లా అవ్వాలన్నమాట మనం. అధ్యయనం అంటే అది. గ్రంథకర్త హృదయంతో మనం మన హృదయం టచ్ అవటం. ఆ పద్ధతిలో మనం ఇప్పుడు దీన్ని అధ్యయనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం డివైన్ ప్లాన్ గ్రంథంతో ఆగిపోవట్లేదు, జాఫ్రే బార్బరాకి వెళ్ళిపోతున్నాం. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన అక్కడ ఆగలేదు. ఆయన బ్లావెట్స్కి దగ్గరికి వెళ్ళిపోయాడు, సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడే కదా మనం కూడా బ్లావెట్స్కి దగ్గరికి వెళ్ళిపోతాం. బ్లావెట్స్కి ఎక్కడుంది? పరమ గురువుల దగ్గర ఉంది. ఆమెగా లేదు. పరమ గురువులు ఇచ్చిందే కదా తప్పితే ఆమె సొంతగా ఏమి ఇచ్చింది?
సో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? పరమ గురువుల దగ్గరికి వెళ్ళిపోయాం వీళ్ళ ద్వారా. ఇది గ్రంథాధ్యయనం అంటే అట్లా ఉండాలి మనకి. ఓకే, ఆ రోజు సరే ఇట్లాగా కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా 56లో, 1956 సంవత్సరం వేసవి కాలంలో వరకే అయిపోయింది. ఆ రోజు సాయంత్రం కన్వెన్షన్, దానితో పాటు సింపోజియం పూర్తయినది. అందరూ రైలు ఎక్కి వారి వారి స్వస్థలాలకు వెళ్ళడానికి సాయంత్రానికి పెట్టే బేడా సర్దుకుని అమెరికా దేశమునకు మధ్యన పడమర వైపున ఉన్న చిన్న పట్టణంలోని వేటన్ రైల్వే స్టేషన్కు చేరారు. అదో చిన్న పట్టణం అన్నమాట, కానీ అది ఇండియన్ మనకి అమెరికన్ సెక్షన్కి ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సెక్షన్. మన ఇండియన్ సెక్షన్కి వారణాసి, అట్లాగే అమెరికా సెక్షన్కి ఆ వేటన్ నగరాన్ని రాజధానిగా హెడ్ క్వార్టర్స్గా పెట్టుకున్నారు అన్నమాట. ఆ రైల్వే స్టేషన్కి చేరారు. చిన్న స్టేషన్ అవడంతో రైలు వచ్చి ఆగినప్పుడు మాత్రమే సందడి ఉంటుంది, మిగతా సమయం నిశ్శబ్దముగా నిర్మానుష్యంగా ఉంటుందన్నమాట. ప్రయాణికుల సంచారం లేకుండా, వచ్చే పోయే రైళ్ల రొద లేకుండా నిశ్శబ్దముగా ఉన్నది. అంటే వీళ్ళు ఈ పెట్టే బేడ సర్దుకుని 20 మందో 30 మందో వచ్చారు కదా, వీళ్ళు వచ్చిన సమయానికి స్టేషన్ అలాగ ఉందన్నమాట, నిశ్శబ్దంగా ఉంది. ఇదంతా చాలా అంతరార్థంగా ఉంటుందన్నమాట. అందుకని చాలా వివరంగా చెప్పుకుంటా ఉన్నాం ఈ సన్నివేశాన్ని, ఈ సంఘటనని. అందరూ అంటే మనం కూడా ఆ వేటన్ రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మనము దృశ్యమానంగా ఊహగా మనం వెళ్ళాలి. ఇప్పుడు మనకి అనుభూతి వస్తుంది. మనం మన ఇంట్లోనే కూర్చుని వాళ్ళేదో అక్కడ ఉన్నారంట అండి, కాదు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? వేటన్ రైల్వే స్టేషన్కి వచ్చాం. ఎక్కడున్నాం మనందరం? మీ ఇళ్లలో కాదు, నేను నా ఇంట్లో కాదు, మనందరం ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు వేటన్ రైల్వే స్టేషన్లో వాళ్ళతో పాటు మనం కలిసి ఉన్నాం. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇప్పుడు మనం ఈ చెప్పేది చక్కగా వినండి, ఎంత అనుభూతిగా ఉంటుందో చూడండి మీరే. అందరూ మౌనముగా సాయంత్రపు నీరెండ, సూర్యాస్తమయ దృశ్యమును, చుట్టూ ఉన్న అందాల ప్రకృతిని తిలకించుతూ ధ్యాన స్థితిలో ఉన్నారు. దానితో పాటు ఇన్ని రోజులు జరిగిన అధ్యయన తరగతులలో వివరింపబడిన విషయములు గుర్తుకు వస్తున్నాయి. సూర్యుడు అస్తమించినప్పటికీ ఆకాశము భూమి కలిసినట్లు కనబడే దిగ్మండలం అంతా బంగారు రంగుతో శోభిల్లుతున్నది. సుగంధముతో కూడిన వాయువులు, అంటే అక్కడ పూల చెట్లు అవన్నీ ఉంటాయి కదా, వాటి యొక్క సువాసనని మోసుకొస్తా ఉన్నాయన్నమాట. ఆ వాయువులు, సుగంధముతో కూడిన వాయువులు ఎత్తుగా పెరిగిన చెట్ల ఆకులను కదలించకుండానే మందముగా సంచారము చేస్తున్నవి. చాలా నెమ్మదిగా అనమాట, తుఫాన్ గాలిలాగా కాదు, చాలా నెమ్మదిగా. అంటే వీళ్ళంత నెమ్మదిగా ఉన్నారో, వచ్చిన వాళ్ళందరూ హాయిగా అలా కూర్చొని చూస్తున్నారో అంత నెమ్మదిగా ఆ వాయువులు కూడా ఉన్నాయంట. నెమ్మదిగా సంచారం చేస్తున్నాయి. అవి సంచారం చేస్తుంటే ఆకులు కూడా కదలటలేదంట, కానీ గాలి ఉంది. చక్కగా ప్రశాంతమైన దీనిగా వీళ్ళకి స్పర్శగా ఉంది, వీళ్ళ ముఖాలని స్పర్శిస్తుంది ఆ గాలి. సూర్యోదయమునకు ముందు ఎంతో ఉత్సాహంతో రెక్కలను వేగముగా కదుపుతూ ఆహారం కోసం తమ గూళ్ళ నుండి వెళ్ళిన పక్షులు సూర్యాస్తమయము తర్వాత రెక్కలను నెమ్మదిగా ఆడిస్తూ నింపాదిగా రిలాక్స్డ్గా కొంత అలసటతో తమ గూళ్ళను చేరుకుంటున్నది. ఇది ఇప్పుడు ఎలాగుందనమాట. ఉదయం వెళ్ళినప్పుడేమో ఇంటే గూడులో నుంచి, తమ గూడు నుంచి వచ్చిన పక్షి ఎలా ఉంటుంది, ఓ పెద్దగా అరుస్తూ రెక్కలు టపటపలాడిస్తూ ఉత్సాహంగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది, ఆహారం ఎక్కడ అని. సరే, రోజంతా తిరిగింది. ఇప్పుడు వచ్చేటప్పుడు నెమ్మదిగా వస్తున్నాయంట, రెక్కలు నెమ్మదిగా ఆడిస్తున్నాయంట, కొంచెం అలసటతో. ఎందుకంటే రోజంతా మరి తిరిగినాయి కదా, కొంచెం అలసటతో నెమ్మదిగా అమ్మ ఇంటికి వస్తున్నాంలే అన్నట్టుగా వస్తున్నాయంట అవి. అంటే మన ఆఫీసు, మన వ్యవహారం కూడా అంతే కదా. మనం ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా ఉంటాం, ఓ దూకుడుగా బండి బ్రహ్మాండంగా స్టార్ట్ చేసేస్తాం.
చాలా హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోతాం, పగలంతా పనిచేస్తాం. సాయంత్రం వచ్చేటప్పుడు నీరసంగా అక్కడ బండి ఆ పక్కన నెమ్మదిగా పెట్టి, ఉదయం బండి తీసేటప్పుడు బం ఇలా అటు ఇటు కదిపేస్తాం. ఇప్పుడు సాయంత్రం నెమ్మదిగా బండి ఒక పక్కన పెట్టి విసురోమంటూ అలాగా వచ్చి కుర్చీలో కూర్చుంటాం. అది పక్షులకి మనకి మరి అదే ఇట్లాగా ఇలా మనం ఆలోచించాలన్నమాట మొత్తాన్ని ఒక పద్ధతిలో. ఇప్పుడు ఆ విషయాలన్నీ మనకి అందుబడతాయి. ఇప్పుడు పక్షుల గోళ పక్షులది, మన గోళ మనదే అంటే ఇవి రావు. రెండింటిని జత చేయాలి మనం, రెండింటిని. ఇప్పుడు వాటికి మనకి ఏమన్నా తేడా ఉందని చూడండి. ఇప్పుడు ఉదయం ఎంత ఉత్సాహంగా వెళ్ళిందని, సాయంత్రం ఎంత నీరసంగా వచ్చింది, ఎంత రిలాక్స్డ్గా, ఎంత నెమ్మదిగా నెమ్మదిగా రెక్కలను ఆడిస్తూ నెమ్మదిగా రిలాక్స్డ్గా కొంత అలసటతో తమ తమ గూళ్ళను చేరుకుంటున్నారు. రెక్కలు ఆడించడంలో ఉదయం వెళ్ళేటప్పుడు ఉన్న తొందర, వేగము రోజంతా బయట తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు పూర్తిగా తగ్గి నెమ్మదిగా రెక్కలల్లార్చుకుంటూ కొంచెం అలసటతో తమ గూళ్ళను చేరుకుంటున్నాయి. పగలంతా ఆహార అన్వేషణలో రోజంతా తిరిగి తిరిగి అలసిపోయి ఉండడంతో నిజస్థానమునకు చేరుకునేటప్పుడు కొంచెం అలసటతో కూడిన నెమ్మదితనం వస్తుంది. జన్మించడంలో ఉన్న ఉత్సాహము మరణించడంలో ఉండదు కదా. మనకు అనుభవంలో తెలిసిన విషయమే కదా. ఆ విధముగా సూర్యాస్తమయ సుందర దృశ్యాన్ని ప్రొద్దుగురుకుతున్న వేళలో ప్రకృతి దృశ్యమును ఆస్వాదిస్తూ ధ్యాన స్థితిలో ఉండగా ఎన్నో ఆలోచనలు ముప్పిరిగొనుచుండగా ఆ నిశ్శబ్దము శబ్దముగా మారుచు, నిశ్శబ్దాన్ని భగ్నం చేయటం కాదు, నిశ్శబ్దమే శబ్దముగా మారుతుంది. ఎల్లప్పుడు ఉండేదే నిశ్శబ్దం. నిశ్శబ్దము కొంతసేపు శబ్దంగా మారుతుంది, మళ్ళీ ఆ శబ్దమే నిశ్శబ్దంలో కరిగిపోతుంది. కొత్తగా శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నదెప్పుడు నిశ్శబ్దమే, ఉన్నదెప్పుడు సముద్రమే. అలా కొద్దిసేపు పైకి వచ్చింది, మళ్ళీ దాంట్లోకి కరిగిపోయింది. అలా కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యేక అస్తిత్వం లేదు. అలా సముద్రము అలా అని రెండు ఉండవు, నిశ్శబ్దము శబ్దము అని రెండు ఉండవు. ఇదే అట్లా కన్వర్ట్ అయింది. అట్లాగే భగవంతుడు, ఇదిగో ఈ సృష్టి, సృష్టికర్త సృష్టి, అంతే. సృష్టికర్త నుంచి సృష్టి అలా ఒక అలలాగా వచ్చింది, మళ్ళీ ఆయనలోకి లీనమైపోతుంది. అలా ఉన్నప్పుడు, సృష్టి ఉన్నప్పుడు సృష్టికర్త ఉన్నాడు, ఈ సృష్టి లేనప్పుడు సృష్టికర్త ఉన్నాడు. సృష్టి మళ్ళా అలలాగా వచ్చి మళ్ళీ ఆగిపోయినప్పుడు సృష్టికర్త ఉన్నాడు. అంటే 3 సార్లు ఈయన ఉన్నాడు. కానీ మనకి రెండుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సృష్టికర్త సృష్టి అని వేరువేరుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. శబ్దముగా మారుచు ఆ నిశ్శబ్దాన్ని మేలుకొలుపుతున్నట్లుగా హఠాత్తుగా సూచనతో కూడిన ఒక ప్రశ్న ఆ బృందంలోని వారి నుండి వినిపించినది. ఆ బృందంలోని ఒకరి నుండి వినిపించినది ఎంతో ఆర్తితో. మీరు కన్వెన్షన్లో, సింపోజియంలో వివరించిన ద సీక్రెట్ డాక్టర్ గ్రంథ హృదయమును చేరు పద్ధతులకు గ్రంథరూపం ఇస్తే బాగుంటుందేమో ఆలోచించండి. అది దివ్యజ్ఞానులకు వారి అధ్యయనమునకు ఎంతో సహాయకారి కాగలదు. ఇది అర్థింపు అంటూ ఒక అర్థింపు, ఒక వేడికోలు హఠాత్తుగా వినిపించినది. ఆ ప్రశ్న అక్కడ ఉన్న వారందరినీ వారి ధ్యానము నుండి మేల్కొలిపినది. జాఫ్రియ బర్బరక ఆ ప్రశ్న విని ఉలిక్కిపడ్డట్లు అయినది. ఉలిక్కిపడినట్టు అయిందంట. ఉలిక్కిపోటు ఎందుకంటే వారు అభ్యర్థించిన విధముగా గ్రంథము వ్రాయడం ఎంత కష్టమో ఒక్క క్షణం మదిలో మెదిలి ఆ విధముగా ఉలిక్కిపడటం జరిగింది. మళ్ళీ సర్దుకుని అడిగిన దానికి కాదనకుండా అందరి వంక ఆదరపూర్వకంగా చూస్తూ సమ్మతి సూచకంగా తల ఊపారు. జాఫ్రియ బార్బరక
ప్రేమ, ఆ ప్రేమ వల్ల ఇంత కష్టాన్ని కూడా సహించి వాళ్ళు అడిగింది చేయటానికి సిద్ధపడ్డాడు అనమాట ఆయన. ఇప్పుడు మనం కూడా అక్కడే ఉన్నాం కదా. అంటే ఆ ప్రశ్న అందరి తరఫున అడిగినట్టు ఆయన, ఆ బృందంలో ఒక ఆయన అడిగాడు అంటే వాళ్ళందరి తరఫున మనం కూడా అడిగామన్నమాట. మనం కూడా ఉన్నాం అక్కడ. ఇప్పుడు ఈ సంఘటన మనలో కనుక మనలో పాదుకొనకపోతే, మనలో అది ప్రింట్ కాకపోతే మన ఈ పుస్తకం తర్వాత అర్థం కాదు మనకి. ఏదో చెప్పుకుంటాం, నేనేదో చెప్తాను, మీరేదో వింటారు, ఈ క్లాసులు అయిపోయినాయి, ఇదిగోండి ఫలానా కార్యక్రమం జరిగింది, ఏదో దానికి కొన్ని మార్కులు, యావరేజ్, బిలో యావరేజ్, పర్వాలేదు అని ఏవో మార్కులు వేయడం అయిపోయింది. ఏంటి ఎంత టైం వృధా అయిపోయింది మనకి. ఎన్ని గంటలు మనం వెచ్చించి మార్కులు వేసుకుని ఆ కార్యక్రమం అయిపోయిందండి. దానికోసం మనం కాదు, ఇన్ని గంటలు వెచ్చిస్తున్నామంటే అయిపోవాలి, మనకు అంతే పని అయిపోవాలంటే అదిగో ప్రారంభంకి వెళ్ళాలి మనం. ఈ గ్రంథం అసలు ఎలాగ ఆవిర్భవించింది, వాళ్ళతో పాటు ఉన్నాం మనం. అప్పుడు ఆయనతో పాటు మనం ఈ గ్రంథంలోకి వచ్చేస్తాం. ఇక గ్రంథం మనలోకి వచ్చేస్తుంది. అందుకు దీన్ని ప్రత్యేకంగా చాలా వివరంగా చెప్పుకోవడం జరుగుతూ ఉందన్నమాట. అసలు గ్రంథం ఏంటి, ఈ గోల ఏంటని మీకు అనిపించవచ్చు, కానీ అసలుదే ఇక్కడ ఉంది. ఇది తాళం చెవి మనకి. అక్కడెంతో నిధి ఉందండి. ఒక గది నిండా బంగారం, ఆభరణాలు, వజ్రాలు, వెండి, మైడూర్యాలు, ఎన్నెన్నో మణులు, బ్రహ్మాండంగా. ఏది మనకి అనంత పద్మనాభ స్వామి దేవాలయం 6వ నెంబర్ గదిలో ఉందే అట్లాగా. కానీ ఆ మొత్తం కూడా ఎట్లాగా సాధ్యపడుతుంది మనకి? మందవుతుంది ఒక్క తాళం చెవి అంతే. తాళం చెవి ఇలా తీయంగానే తాళం వచ్చేసింది, గదిలోకి వెళ్ళిపోయాం, మొత్తం మందే. అట్లాగా ఈ తాళం చెవి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఈ తాళం చెవి అన్నమాట. ఇది ఒకటి చాలా జాగ్రత్తగా, ఇది కనెక్టెడ్గా లేదు ఈ గ్రంథానికి, ఈ గోల ఏంటి బాబు అని అనుకోకుండా ఇది అసలైంది. ఇది కనుక మనం కనెక్ట్ అయిపోతే తలుపు తీస్తాం మొత్తం మందే కదా. ఇంకేంటి, తలుపు తీయకుండా మనం దాంట్లో అవి ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి చెప్పుకుంటే ఏమొస్తుంది మనకి? అసలు ఉందా లేదో కూడా తెలియదు మనకి. అట్లాగే ఈ గ్రంథంలో విషయం అంతా చెప్పుకుంటాం. 12 చాప్టర్స్ ఉన్నాయి, 12 చాప్టర్స్లోని విషయం చెప్పుకుంటాం, కానీ అందదు. ఎందుకంటే తాళం వేసి ఉంది కదా. ఉన్నాయన్నట్టుగా మనకు వాళ్ళు చెప్పారు, ఓహో అట్లాగా అని మనకు అనిపించింది, అయిపోయింది. అందుకని ఇది చాలా ముఖ్యమైనది. మొత్తం అన్నిటికీ ఇది తాళం చెవి మనకి, తాళం చెవి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వేటన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఒక ఆయన అభ్యర్థించాడు అందరి తరఫున, అంటే మన తరఫున కూడా ఎవరైతే ఈ గ్రంథాన్ని చదవటానికి ముందుకు వచ్చారో వాళ్ళందరి తరఫున ఆయన అడిగేటప్పుడే, ఆయన అప్పుడు ఆ రోజున అడిగిన వాళ్ళ కోసమే కాదు ఆయన రాసింది. రాబోయే తరాలు వందల సంవత్సరాలు ఎవరెవరైతే దీనికోసం అడుగుతున్నారో వాళ్ళందరి కోసం రాశాడు ఈయన. ఇది జరిగింది 1956వ సంవత్సరం. సరే, రైలు ఎక్కారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన వెంటనే పని ప్రారంభమైనది. దాదాపు 20 మంది నిరంతరం పనిచేస్తూ ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో సహా భార్య కూడా ఎంతో సహాయకారిగా ఉంది. 5 సంవత్సరముల కాలం శ్రమించి ద డివైన్ ప్లాన్ గ్రంథముగా 1961వ సంవత్సరంలో ప్రథమ ముద్రణ పొంది దివ్య జ్ఞానుల చేతులలోనికి వచ్చినది. 1964వ సంవత్సరంలో సవరించి మరలా 2వ ముద్రణ పొందింది. అంటే కొన్ని మొట్టమొదటిసారిగా ఒక ఐడియా వచ్చింది అన్నట్టుగా వేశారు, కొన్ని సూచనలు అవన్నీ అందినాయి ఆయనకి. దానికి తగ్గట్టుగా కొన్ని సవరణలు చేసి 2వ ముద్రణగా 1964లో ప్రింట్ చేశారనమాట. ఇక ఆ తర్వాత 1972 నుండి
2002 మధ్యలో 5 సార్లు పునర్ముద్రణ పొందినది. అంటే ఎన్నో 5,000 మంది, వేల మంది చేతుల్లోకి ఇది వచ్చిందనమాట. అన్ని లైబ్రరీల్లో ఉన్నాయి. ఎంతోమంది చదివి ఉంటారు దీన్ని, వేల మంది. అప్పటి నుంచి లెక్కేసుకుంటే లక్షల మంది అని కూడా అనుకోవచ్చు మనం. ప్రతి మెంబరు చదవడానికి ప్రయత్నం చేసే ఉంటారు. ఎందుకంటే సీక్రెట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగో గేటు దగ్గర ఈయన ఉన్నాడు, ఈయన చక్కగా మనకి చెప్పి ఇదిగో ఇట్లాగుంటుంది ఇలాగుంటుందని అప్పుడు మనం లోపలికి ప్రవేశించడానికి హాయిగా ఉంటుంది. అందువల్ల ఆ సీక్రెట్ డాక్టర్ గేటు దగ్గరే ఈయన ఉన్నాడు, ఈ గ్రంథం ఉంది. అందువల్ల అందరూ దీన్ని కొద్దో గొప్ప చదువుంటారు, పేరన్నా వినుంటారు. పేరు విన్నా పర్వాలేదు చాలు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న దివ్య జ్ఞాన సమాజ సభ్యుల గృహములలో అతి ముఖ్యమైన గ్రంథముగా వెలసిల్లుతున్నది. లైబ్రరీలోనే కాకుండా సమాజ సభ్యుల గృహాల్లో కూడా అది చాలా ముఖ్యమైన గ్రంథం, సీక్రెట్ డాక్టర్ ద డివైన్ ప్లాన్. బాగా పక్కన పెట్టుకుని మనం చాలా ఎంతో ఆరాధనీయంగా దాన్ని చూస్తున్నాం. ఈ గ్రంథము ఆవిర్భవించడానికి వెనుక అర్థింపు లాంటి ప్రశ్న, దానికి సమాధానం 5 సంవత్సరముల కృషి. ఒక చిన్న ప్రశ్న. అంటే ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం కూడా ఒక్క అడుగుతో ప్రారంభం. ఒక్కసారిగా దూకలేదుగా, ఆంజనేయ స్వామిలాగా ఒక్కసారిగా దూకడం ఉండదు కదా మానవుడికి. ఒక్క అడుగుతోనే ప్రారంభం, ప్రథమం ఒక్క అడుగుతోనే ప్రారంభం. ఇట్లాగా ఒక చిన్న ప్రశ్న ఇటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చిందో చూడండి. ద సీక్రెట్ డాక్టర్ గ్రంథమును అందించిన బ్లావెట్స్కీలపై, అంతేగాక ఆ సీక్రెట్ డాక్టర్ గ్రంథమును అధ్యయనము చేయడానికి ప్రయత్నించే సోదర దివ్యజ్ఞాన సమాజ సభ్యుల పట్ల ఆయనకున్న ప్రేమ ఆ గ్రంథ రూపంలో బయటకు వచ్చినది. సో ఆ పుస్తకం నిండా ఆయన యొక్క ప్రేమ నిండు ఉన్నదన్నమాట. ఆ తేనెతో కూడి ఉన్నది. అది దాన్ని జుర్రుకోవటమే మనం. గ్రంథంలోని ప్రతి అక్షరము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నారు. అది గ్రంథ ఆవిర్భావం గురించిన విశేషం. కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాం, కానీ తప్పదు. ఇది అసలైంది. ఈ తాళం చెవి దొరికిందా మనకి, ఇంక మొత్తం ఇది మనదే, ఇంకొకరిని అడిగే పనే లేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అట్లా ఏ గ్రంథమైనా కానీ ఏ పద్ధతిలో అధ్యయనం చేయాలో ఈ గ్రంథంలో ఎలా తెలిపారో చూద్దాం. సరే గ్రంథాన్ని అందించారు, బాగానే ఉంది. అయితే అధ్యయనం ఎలాగ చేయాలి? ఇప్పుడు ఎట్లాగైతే ఇది ఒక పద్ధతి పెట్టుకున్నామా మనం, గ్రంథము ఆవిర్భవించిన విధం దాన్ని తీసుకున్నాం ముందు. అంతేగాని గ్రంథం మన చేతిలోకి వచ్చింది, గబగబా పేజీలు తిప్పట్లా మనం. ఈ గ్రంథం ఎలా ఆవిర్భవించింది అక్కడికి వెళ్ళాం మనం, అదొక పద్ధతిగా మనం చూసాం. అట్లాగే ఈ గ్రంథంలో ఉన్న విషయాలను కూడా ఎలాగా మనం అధ్యయనం చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటి? కొన్ని ఎందుకంటే పద్ధతులు తెలియకపోతే మనం ముందుకు వెళ్ళగలం, మనకి ఎలా తెలుస్తుంది? ఇదేంటంటే ఎవరికి వాళ్ళు చేసుకునేటట్టుగా, ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేసుకుని, వాళ్ళకు వాళ్ళు అధ్యయనం చేసుకునేటట్టుగా, వాళ్ళకు వాళ్ళు చదువుకుని అర్థం చేసుకుని అనుభూతి చెందేటట్టుగా నేను ఈ పాఠాలను చెప్తున్నాను. ఈ అధ్యయనం ఇలా సాగుతూ ఉందన్నమాట. స్వయం కృషితో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ టాట్ సిరీస్ లాగా అనమాట. ఆ విధంగా సాగుతూ ఉందన్నమాట. కాబట్టి మీరు ఆ పద్ధతులు వాటిని గమనించి ఈ పద్ధతి ద్వారా మనం ఇట్లాగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రకృతిని గమనించడం ఎట్లాగా చూసాం కదా మనం. ఉదయం పక్షులు వెళ్ళే పద్ధతి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం అప్పుడు తిరిగి గూళ్ళకి చేరే పద్ధతి. మనకి దానికి మరి ఏమైనా తేడా ఉందా చెప్పండి? మనం ఆఫీసులకు వెళ్ళే టైము, మనం ఆఫీస్కి వెళ్ళే పద్ధతి, తిరిగి ఆఫీసు నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే పద్ధతి. ఇట్లాగా మనం వీటిల్లో అన్ని సంఘటనలు, అన్ని సన్నివేశాల్లో మనం గమనిస్తూ ఉండాలన్నమాట, కలుపుతూ ఉండాలి. అప్పుడు ఈ సృష్టి సమస్తం మనకి దర్శనమిస్తుందన్నమాట. యూనివర్సల్ అవుట్లుక్ మస్ట్ బి సాట్ ఫర్ ప్రైమరీలీ.
జాఫ్రీ బోర్బర్క ఆ గ్రంథ రచయిత ఏంటంటే చెప్పింది, మొట్టమొదటిగా యూనివర్సల్ అవుట్లుక్ అంటే విశ్వజనీయమైన విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వం వైపు నుంచి మనం చూడాలి, దీన్ని ఆ పద్ధతిలో దీన్ని గమనించాలి, ఆ దృక్పథంతో చూడాలి. విశ్వవ్యాప్తము విశ్వజనీనమైన వైపు నుండి చూచు పద్ధతి. ఇక్కడ ఏంటంటే మనకి సామాన్యంగా రెండు పద్ధతులు మన ముందు ఉన్నది. ఒకటి ఫ్రమ్ బిలో, అంటే మన కంటికి మన పంచేంద్రియాలకు అందే వైపు నుంచి, మన కంటికి కానీ మన కంటికి కనబడేది, మన చెవికి వినబడేది, ఇట్లా ఈ మాదిరిగా మనకి ఏదైతే మనకు అందుతూ ఉందో, అంటే స్థూలం. సూక్ష్మం మనకు అందదు కదా, స్థూలమే కదా మనకు అందేది. కాబట్టి ఆ స్థూలం నుంచి చూచే పద్ధతి ఒకటి. ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అంటే మనం సైంటిస్టులు చేస్తున్న పద్ధతి అది. స్థూలం నుంచి ముందు వాడు ఏం చేస్తున్నాడు, ఆ ఖనిజాన్ని తీసుకుంటున్నాడు, దాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాడు, దాంట్లో ఉన్న అణువులు ఎట్లా ఉన్నాయని చూస్తున్నాడు, ఇంకా అణువుల్ని ముక్కలు చేస్తున్నాడు. అట్లాగా మనం స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్తున్నాడు వాడు సైంటిస్టు. అదొక పద్ధతి, ఫ్రమ్ బిలో. రెండు ఫ్రమ్ అబోవ్, అంటే ఇది స్థూలానికి రాకముందు అసలు ఎక్కడ ప్రారంభమైంది దీని ప్రయాణం. స్థూలానికి రావాలంటే వెనక ఎంతో కథ జరిగి ఉండాలి కదా. మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే దీని వెనక ఎంత కథ జరిగింది. సూక్ష్మం నుంచి స్థూలానికి, ప్రారంభం నుంచి ఈ అంతానికి, ఈ ముగింపు బిందువు ఇది. మనకి ఫోన్ మన చేతిలో ఉందంటే అది ముగింపు బిందువు, దానికి ప్రారంభం. మరి అక్కడి నుంచి చూస్తే మీకు సమగ్రంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అంటే చాలా కష్టంగా ఉంటుంది, సమగ్రంగా రాదు మనకి. అట్లా రెండు పద్ధతులు మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఏ పద్ధతిలో మీరు విశ్లేషణ చేసుకుంటారు అది మీరు ఆలోచించుకోండి, ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలంతే. ఇప్పుడు మీరు ఈ పద్ధతిలోనే చూడండి అని మిమ్మల్ని ఏమీ కంపల్షన్ చేయం. మీరు ఆలోచించండి, రెండు పద్ధతులు మన దగ్గర ఉన్నాయి, ఏది తీసుకుంటే మీకు సమగ్రంగా మనకేం కావాలి, సమగ్రంగా సంపూర్ణంగా పూర్తిగా కావాలి కదా. మన 10 రూపాయలు ఒక 2 రూపాయలు తగ్గించి ఈ 10 రూపాయలకి 2 రూపాయలు తగ్గిందిలేండి కొంచెం ఇంత ఉంచుకోండి అని ఇస్తే ఊరుకుంటాం మనం. 10 ఇవ్వాల్సిందే, ఆ పూర్తిగా ఇవ్వాల్సిందే అని అంటాం కదా మనం. మరి అట్లాగే ఈ సృష్టి గురించి మన గురించి మరి పూర్తిగా వద్దా మనకి? కొద్దిగా వివరం ఉంటే సరిపోతుందా? దానికి సంతృప్తి చెందుతామో మనం? కొద్దిగా వివరం కావాలంటే ఫ్రమ్ బిలో కాదు, పూర్తిగా కావాల్సిందే మాకు, సమగ్రంగా సర్వస్వం. ఇక ఇది తెలుసుకుంటే ఇంకోటి ఏమీ అక్కర్లేదు, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అన్నంతగా మాకు కావాలండి. ఫ్రమ్ అబౌవ్, యూనివర్సల్ అవుట్లుక్. అదే అట్లా రెండు పద్ధతులు ఇచ్చారనమాట. ఆ రెండు పద్ధతుల్లో ఏది మీరు తీసుకుంటారో చూసుకోండి అని అన్నాడు ఆయన. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం మరి ఈ గ్రంథాలు? ఇన్నాళ్ళ నుంచి మనం చదువుతున్నాం, ఇన్నాళ్ళ నుంచి చెప్పుకుంటున్నాం, ఎందుకని మనకి అందనట్టుగా ఉంటా ఉంది? ఆ గ్రంథం అక్కడే ఉంటుంది, మనం ఎక్కడే ఉంటున్నాము, దాంట్లో విషయాలు ఏమో అన్నట్టుగా ఉంది. మరి ఎందుకని? ఫ్రమ్ బిలో నుండి ఇండివిజువల్స్ వ్యూ పాయింట్, వ్యక్తిగత స్థాయిలో దిగువ నుండి చూచు పద్ధతి వలన మనం ఏం చేస్తున్నాం, నేరుగా పుస్తకం తీసేసుకుంటున్నాం. ఆ గ్రంథం మనకి చక్కగా ప్రింట్ అయిపోయి పైన అట్టతో సహా హాయిగా మన చేతికి వచ్చేసింది, అంతే. గబగబా పేజీలు తిప్పేస్తున్నాం. అంటే మనం ఫ్రమ్ బిలో నుంచి చూస్తున్నాం, అక్షరాలను చూస్తున్నాం, ఆ ప్రింట్ అయిన అక్షరాలు, ఆ వాక్యాలు, ఆ మాటలు. అది ఇంగ్లీష్లో ఉంది, ఆ ఇంగ్లీష్ భాషని మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ ఇంగ్లీష్ మనకి అందినంత వరకు దాన్ని అర్థం చేసుకుంటూ అన్వయం చేసుకుంటూ చూస్తున్నాం. స్థూలంగా చూస్తున్నాం, చివరిది. అందువల్ల మనకి అందనట్టుగా ఉంది, అందుతున్నట్టు ఉంటుంది, కానీ అనుభూతి చెందడం లేదు, అది మనది అవ్వడం లేదు. వ్యక్తిగత స్థాయిలో దిగువ నుండి చూచు పద్ధతి వలన సమగ్రముగా సంపూర్ణముగా అర్థం చేసుకునలేకపోతున్నాం. అదే ఫ్రమ్ అబోవ్ కాస్మిక్ స్టాండ్ పాయింట్, ఎగువ నుండి శిఖరము నుండి విశ్వస్థాయి నుండి చూచు పద్ధతి వలన ఈ సమస్త సృష్టి సమగ్రముగా సంపూర్ణముగా దర్శనం ఇవ్వగలదు.
అక్కడ నుంచి ఏంటి మనకి దర్శనం ఇవ్వడమే. ఇక మనం అదేంటి ఇదేంటి అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉండదు. రీజనింగ్లు, తర్కాలు, రుజువులు ఏమీ అక్కర్లేదు. అంటే శిఖరం ఎక్కాము, ఊరు మొత్తం కనపడింది. ఇంకా ఇక్కడ ఈ పేటలో ఇదేదో ఉండాలండి. ఏదో మనం కింద ఉన్నప్పుడు చెప్పుకున్నాం, కింద నేల మీద ఉన్నప్పుడు ఆ కొండ చుట్టూ చాలా పెద్ద నగరంగా ఉంది. అది ఆ పేటలో ఏదో ఉండాలండి. అది ఉందా లేదా దానికోసం కొంత తర్కం, దానికోసం కొంత చర్చ. అవును లేదు, ఎందుకంటే ఇద్దరు చూడలేదు. ఉంది అనే ఎవరో అన్నారు, దాన్ని పట్టుకుని ఉందా లేదా అని ఇట్లాగా మనం చర్చించుకోవడం. ఇట్లా కాదని శిఖరం ఎక్కాం, కొండ శిఖరం ఎక్కాం. ఆ నగరం మధ్యలో ఉన్నటువంటి కొండ శిఖరం ఎక్కాం. ఎక్కేటప్పుడు కల్లా మొత్తం కనిపిస్తుంది. ఇంకా దానికి చర్చలు ఎందుకు, అవి ఉందా లేదా అనే రుజువులు ఎందుకు, కంటికి ఎదురుగా కనపడుతుందిగా, ఇంకా రుజువులతో పనే ఉంది. అది అందువల్ల మనం ఏ పద్ధతిలో చూడాలి. ఎంత తేలికైపోయింది, మనం మొత్తం దృశ్యమానంగా అయిపోయింది, సినిమాలాగా అయిపోయింది. ఇక మనం వాదించుకోవటాలు, తర్కాలు, అదేంటి ఇదేంటి ఏం లేదు, నథింగ్. అందుకని ఆయన 2 పద్ధతులు మన ముందు పెట్టాడు, ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ బిలో. ఇప్పుడు ఈ గ్రంథం మరి ఆయన ఏ పద్ధతిలో ఇచ్చాడు కూడా చెప్పాలిగా. మరి తాను ఏ పద్ధతిని అనుసరించాడు. అందువలన ఈ గ్రంథము ఫ్రమ్ అబౌవ్ స్టాండ్ పాయింట్ నుండి చూచు పద్ధతితో అందింపబడినది. ఫ్రమ్ అబౌవ్, శిఖరం ఎక్కి అక్కడి నుంచి చూసి నాకు కనిపించింది రాశాను అన్నాడు ఆయన. ఫ్రమ్ అబౌవ్ స్టాండ్ పాయింట్ నుండి చూచు పద్ధతితో అందింపబడినది. కాబట్టి ఆ గ్రంథాలు ఇప్పుడు మనకి నవళ్ళు ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనం మన స్టాండ్ పాయింట్తో చూసి రాసినవి అవన్నీ. రచయితలు స్థూలంగా ఇప్పుడు భార్యాభర్త మధ్య తగాదాలు, ఒక కుటుంబం గురించి, భార్యాభర్తల మధ్యన తగాదాల గురించి ఏదో ఒక చిన్న కథ ఒక ఆయన రాస్తాడు, ఒక రచయిత. అంత స్థూలం అది. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు తగాదా వచ్చింది, దానికి పరిష్కారం లేదు ఇక్కడ. ఆ భర్త ఏమో తప్పు చేశాడండి, లేకపోతే భార్య తప్పు చేసిందండి, అందువల్ల వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారండి అని ఇలాగా మనం చర్చించుకుంటాం. ఆయన తప్పు చేయకుండా ఉంటే అప్పుడు గోల లేకుండా ఉండేదండి, లేకపోతే ఈమె తప్పు చేయకుండా ఉంటే అంత శుభ్రంగా హాయిగా ఉండేదండి అని మనం పరిష్కారం అనుకుంటాం మనం. కానీ లా ఆఫ్ కర్మ ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? ఫ్రమ్ అబోవ్ స్టాండ్ పాయింట్ అది. అప్పుడు వీళ్ళిద్దరూ ఏంటి అసలు విషయం, ఇద్దరి మధ్యన ఎందుకు ఘర్షణ వచ్చింది, ఆ లా ఆఫ్ కర్మకి సంబంధించినటువంటి ఆ కర్మ ఫలితాలు ఎలాగైతే వీళ్ళని నడుపుతూ ఉందో అవన్నీ మనకి వస్తాయి. అప్పుడు వస్తే దాన్ని అవగాహన చేసుకుంటే మనం, ఎందుకంటే అనుభవించాల్సిన అవసరం లేదు, కర్మ ఫలితం ఉంది. నేను కూడా ఫోటోలు కుడుతున్నామో మేకులు ఇంకా ఫోటోలు సరిపోలేదేమో. ఫ్రమ్ అబౌవ్ స్టాండ్ పాయింట్ నుండి చూచు పద్ధతితో అందింపబడినది. దానికి ఉదాహరణ ఒక 2 నిమిషాలు చెప్పుకొని మనం ఆపుదాం. ఉదాహరణకు మానవుడి 7 శరీరముల గురించి తెలుసుకోవాలంటే 2 ఉన్నాయి కదా, ప్రారంభ బిందువు ఉంది, ముగింపు బిందువు ఉంది. ముగింపు బిందువు ఏది? స్థూల శరీరం. ప్రారంభ బిందువు ఆత్మకు సంబంధించింది. అక్కడి నుంచి ఇప్పుడు మనం ఎటు నుంచి చూస్తే మనకి చక్కగా తేలిగ్గా అర్థమవుతుంది, అందుబాటులోకి వస్తుంది, మనకి అనుభూతిలోకి వస్తుంది, అది చూద్దాం. ఉదాహరణకు మానవుని 7 శరీరముల గురించి తెలుసుకోవాలంటే దిగువ నుంచి, అంటే భౌతిక స్థూల శరీరం నుండి మొదలు పెడతాం. అదొక పద్ధతి, స్థూల శరీరము. దీని తర్వాత ఏదరిక్ డబ్బులు ఉందండి, స్థూల శరీరంలోనే ఒక భాగంగా ఏదరిక్ డబ్బులు ఉంది. దాని తర్వాత యాస్ట్రల్ ఉంది, దాని తర్వాత మెంటల్ ఉంది అని ఇట్లాగా లెక్కేసుకుంటా వెళ్తాం. కానీ దేని ఆధారంతో మనం వెళ్తున్నాం? స్థూల శరీరం ఆధారంతో. కాబట్టి దాని యొక్క గొప్పతనం ఏమర్థమవుతుంది మనకి? మేమున్నాం కాబట్టి నువ్వు ఉన్నావు అన్నట్టుగా ఉంటుంది. స్థూల శరీరం ఉంది కాబట్టి ఆ శరీరాలు ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది తప్పితే అవి ఉండటం వల్ల స్థూల శరీరం చివరికి ఉంది అనే పాయింట్ రాదు మనకి.
అక్కడ దెబ్బతింటాం అనమాట. ఈ ఫ్రమ్ బిలో నుంచి మనం మొదలెడితే అది జరిగేది. శరీరం నుండి మొదలు పెడతాం. మిగతా 6 శరీరములు ఒకదానిపై ఒకటి ఆ స్థూల శరీరంపై ఆపాదిస్తాం, ఇంపోజ్ చేస్తాం, సూపర్ ఇంపోజ్ చేస్తాం. దాని మీద సూపర్ ఇంపోజ్, స్థూల శరీరం మీద ఇంపోజ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే పొరలుగా కప్పుతూ ఉంటాం. ఓకే, బాగానే ఉంది అంతవరకు. దీనివలన చివరి శరీరము ఆత్మ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోలేము. ఎందుకని? స్థూలం ఉంది కాబట్టి ఆత్మ ఉంది అనుకుంటున్నాం మనం. అంటే స్థూలాన్ని బేస్ చేసుకుని కదా మనం వెళ్ళింది. మనం ఏదైతే ఆధారంతో వెళ్తామో దానికి ప్రాముఖ్యత ఇస్తాం కదా. మనం పడవ మీద వెళ్తున్నామండి, పడవకి ప్రాముఖ్యత ఇస్తాం, కానీ మిగతా వాటికి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తాం? అట్లా కాకుండా దీనివలన చివరి శరీరం ఆత్మ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోలేము. అందుకే ఎగువ నుండి చూసినప్పుడు, ఆత్మతో మొదలుపెట్టినప్పుడు, ఆత్మ విశ్వాత్మగా, విశ్వంలోని మౌలిక తత్వముగా మనకు తెలిసి దాని ప్రాముఖ్యం అర్థమవుతుంది. నేను ఆత్మ నుంచి మొదలెడుతున్నాం కదా, అది మెయిన్, అది అసలైంది. మనం ఏది పట్టుకుంటే అది అసలైంది. అక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనం స్థూల శరీరం పట్టుకున్నాం, ఇది అసలైంది అనమాట. ఇక్కడి నుంచి మనం ప్రారంభించాం, పైకి వెళ్ళాం, కానీ ఇది వదలలేదు. మనం దీని యొక్క ప్రాముఖ్యతను వదలలేం. మనం దానివల్ల ఇది వచ్చిందా అనే ఆలోచన మనకు రాదు. దీనివల్ల అది ఉంది అన్నట్టుగా మనకు భావన ఉంటుంది, కానీ స్థూల శరీరం ఉండడం వల్ల ఆత్మ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆత్మ ఉండడం వల్ల ఆత్మ స్థూల శరీరంగా మారింది అన్న భావనలోకి మనం రాలేము. లేకపోతే మనం మామూలుగా ఇటు నుంచి వెళ్ళినా కానీ ఈ మాదిరిగా అర్థం చేసుకోవచ్చు. స్థూల శరీరము అంటే ఆత్మే స్థూల శరీరంగా మారి మళ్ళీ ఏమైందనమాట, స్థూల శరీరం వెళ్ళి ఆత్మగా మారింది అనే భావంలోకి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళలేము మనం అంత ఇదిగా. నీరు మంచుగడ్డ కట్టింది, మంచుగడ్డలో ప్రత్యేకం ఏముంది? ఏం లేదు కదా, నీరే అక్కడ ఉంది. అంటే నీరు మంచుగడ్డ కట్టిందంటే నీరు మంచుగడ్డ 2 ఐటమ్స్ ఉన్నాయా? లేవు కదా. మళ్ళీ మంచుగడ్డ కరిగిపోతే నీరు అయిపోతుంది. అట్లా మనం దీన్ని అర్థం చేసుకోగలిగితే పర్వాలేదు, కానీ అట్లా అర్థం చేసుకోలేము. మంచుగడ్డ మెయిన్ అనుకుంటాం మనం, అట్లాగే స్థూల శరీరం మెయిన్ అనుకుంటాం. దీనివల్ల అవన్నీ ఉన్నాయి అనుకుంటాం. అందుకని దిగువ నుంచి వెళితే మనం పొరపాటు పడడానికి అవకాశం ఉంది. మనం సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అవకాశం లేదు, సమగ్రంగా అవగాహన చేసుకోలేము. అదే ఆత్మ నుంచి అనుకోండి, ఆత్మ ఎస్ అది అసలైంది అన్న ఎక్కడైతే ప్రారంభిస్తామో అది అసలైంది అన్న ఉద్దేశం ఉంటుంది మనకి. అందుకని ఆయన ఫ్రమ్ అబోవ్ అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మ మొత్తం విశ్వాత్మగా, విశ్వంలోని మౌలిక తత్వముగా మనకు తెలిసి దాని ప్రాముఖ్యం అర్థమవుతుంది. తన వెలుగును దిగువ కక్షలోకి ఎలా ప్రసారం చేసినదో, స్థూల శరీరం వరకు ఎలా దిగినదో తెలుసుకోవడం వలన ఆత్మ ప్రాముఖ్యం తెలుస్తుంది. అట్లా పైనుంచి కిందకు దిగుతూ చిట్ట చివరికి సోలిడిఫై అయిపోయి, ఘనంగా మారిపోయి, స్థూలంగా మారిపోయి స్థూల శరీరం ఆగింది. అక్కడ స్థూల శరీరంతో ఆగింది. ఎవరో ఆత్మ. ఇప్పుడు ఎవరన్నమాట ఇక్కడ ఉంది? ఆత్మే స్థూల శరీరంలో ఉంది అన్న భావన కూడా మనకు వస్తుంది ఒకేసారి. అందుకని మనం ఫ్రమ్ అబోవ్, ఫ్రమ్ బిలో ఈ రెండింటికి మధ్యన తారతమ్యం చూసుకుని ఫ్రమ్ అబోవ్ నుంచి ఈయన ఈ గ్రంథాన్ని మనకు అందించారనమాట. కాబట్టి గ్రంథ ఆవిర్భావం ఏంటో మనం గమనించాం. ఈ గ్రంథంలో విషయాలు ఏ స్టాండ్ పాయింట్లో చెప్పారో అది కూడా మనం అవగాహన చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆయన యొక్క గ్రంథంలోకి, అసలు ఆ విషయాల్లోకి వెళ్ళటానికి మనకు కొంత బేస్ దొరికింది. మనకి ఏ పద్ధతిలో మనం చూడాలి, ఇది లేకుండా మనం నేరుగా చాప్టర్ 1లోకి వెళ్ళిపోయామనుకోండి, ఆ అర్థం అవడం అనేది ఇంకో వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ వెళ్ళి ఇట్లా 2-3 క్లాసులు మనం 3 పాఠాలు చెప్పుకున్నాం. 3 రోజుల పాటు 3 గంటలు వెచ్చించాం దీనికోసం. 2.5 గంటలు వెచ్చించాం. 2.5 గంటలు వెచ్చించడం వల్ల ఏమైంది? మనకి మొత్తం మనం మిగతా 12 చాప్టర్స్ ఇవి మనకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం మరి చాలా తీరిగ్గా చెప్పుకున్నట్టు అయింది. ఇప్పుడు 2.5 గంటల్లో ఏం జరిగింది మనకి? చాలా అసలు విషయంలోకే వెళ్ళలేదు, అసలు పుస్తకం అట్టే తీయలేదు అన్నట్టుగా ఉంది. మరి ఇట్లాగైతే ఎప్పుడండి మాకు ఈ పుస్తకం పూర్తి చేసేది అన్నట్టుగా ఉండొచ్చు.
అందుకని ఇప్పుడు సాయిలీల గారు ఏమన్నారంటే, మాకేం వెహికల్ లేదు, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాం మనం, అన్ని చూసుకుంటా, దారిలో కనపడేవన్నీ చూసుకుంటా నెమ్మదిగా అందరం వెళ్తున్నాం ఒక బృందంగా. ఒక బృందం, మనందరం ఒక బృందం, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ హాజరైనటువంటి 20 మందో 30 మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరం కలిపి ఒక బృందముగా ప్రయాణం ప్రారంభించామన్నమాట. ఇక చూస్తున్నాం ఈ సృష్టి మొత్తాన్ని ఎలాగైతే ఉందో ఏంటో అని మనం గమనించడానికి వెళ్తున్నాం, అది చూడటానికి, దృశ్యమానంగా చూడడం కోసం మనం బయలుదేరాం. అయితే వెహికల్ లేదు, నెమ్మదిగా నడుచుకుంటా వెళ్తున్నాం. మీరు ఎట్లాగైతే కాదండి, మాకు వెంటనే ఈ బుక్ మొత్తం మనం అందరం తొందరగా చూసేయాలి ఈ మొత్తాన్ని అని మీకు విమానం ఏర్పాటు చేస్తాం. మీరు విమానంలో మొత్తం ఆకాశయానం చేసి, గగనయానం చాలా త్వరగా అన్నీ చూసేసారండి. మరి శిఖరం మీద నుంచి కదా మనం అనుకుంటున్నాము, అట్లాగే విమానంలో తిరగండి మీరు అని చెప్పి ఒక విమానం ఏర్పాటు చేస్తూ ఉన్నారు సాయిలీల గారు. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే 12 చాప్టర్స్ ఉన్నాయి ఈ గ్రంథానికి. ఈ 12 చాప్టర్స్ ఒక్కొక్క గంట, మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క పాఠంలో 2 చాప్టర్స్, 2 చాప్టర్స్ ఒక్కొక్క పాఠంలో మనం చెప్పుకుంటూ వివరించుకుంటూ మనం 6 వారాల్లో, 6 ఆదివారాల్లో మనం పూర్తి చేసుకుందాం. అంటే నెలన్నర పడుతుంది దాదాపుగా. 6 గంటల సమయం అన్నమాట మనకి. అది 6 గంటల్లో మనం సమస్తాన్ని మొత్తం మనలోకి దింపుకుంటున్నాం. చూసి రావడం కాదు, అది మన ముందున్నటువంటి భోజనాన్ని ఏం చేస్తున్నాం, మనం పళ్ళెంలో ఉన్న అన్నాన్ని తినేసి కంచాన్ని ఖాళీ చేస్తున్నాం మనం. అట్లాగా మొత్తం మనలోకి వచ్చేయాలన్నమాట, మన కుక్షిలోకి మనంగా అయిపోవాలి అది. ఎందుకంటే అది నాలుక మీద పెడితే ఏమైంది, ఆ ముద్ద రస, రక్త, మాంస, మేధో, మస్తి, మచ్చ, శుక్ర 7 రకాలుగా మారిపోయింది. కానీ మనకు తెలియదు, ముద్ద పెట్టుకోవడం తెలుసు, కానీ మనకి అది లోపల ఎన్ని మార్పులు జరుగుతూ ఉందో. ప్రత్యుత్పత్తికి మళ్ళీ శుక్రం దాకా వెళ్ళిపోయింది అది, శుక్రకణం దాకా, శుక్ర శోణితాల దాకా వెళ్ళిపోయింది. అది ప్రత్యుత్పత్తికి సిద్ధంగా ఉందన్నమాట. అది మనం నాలుక మీద పెట్టుకున్నటువంటి ఒక ముద్ద చూడండి మరి. అట్లాగా ఇదంతా మనలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ గ్రంథం మొత్తం 7 రకాలుగా మారిపోయి శుక్ర శోణితాల దాకా వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ మనం అవతల వాడికి అందించేటట్టుగా, ఇక్కడ ఎవరైతే విన్నారో మరి మనందరం కూడా మళ్ళీ ఇంకా ఎవరికి కావాలో వాళ్ళకి అందించేటట్టుగా తయారు కావాలన్నమాట. వెరీ గుడ్, చాలా సంతోషం. సాయిలీల గారు, ఇంకా ఈ రోజుకి ముగిద్దామని చూస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.